Yes, good morning, officers. Time for today's current affairs videos. 24th September 2025. So let's have a quick glance at what are the topics we are going to cover today. అసలు ఈరోజు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ జిఎస్టీ 2.0 మీద ఇది ఒక వెల్ ఆయిల్డ్ మిషన్ అని చెప్పడం జరిగింది స్టేట్మెంట్. సో ఎందుకు వెల్ ఆయిల్డ్ మిషన్ అనేది చూద్దాం. నెక్స్ట్ జ్యువెలరీ సెక్టర్. చాలామంది లైట్ తీసుకుంటారు ఈ టాపిక్ని, కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అరౌండ్ 2 లక్షల మంది స్కిల్డ్ లేబర్ ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. సో అందుకే అదొక సోషల్ అండ్ సొసైటికల్ యాంగిల్గా చూసుకోవాలి టాపిక్ని. నెక్స్ట్ మ్యాపింగ్ ఆఫ్ ఇండియా చైనా బార్డర్. ఇది అసలు సూపర్ టాపిక్ ఫర్ టుడే. ఆ మ్యాప్స్ ఎందుకు, హిస్టారికల్ మ్యాప్స్ అని తీసి కంపారబుల్ చేసుకుని అసలు బేసికల్గా చైనా వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అనేది ఇష్యూ. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ ప్రపోర్షన్ క్రిమినల్ డిఫమేషన్. క్రిమినల్ డిఫమేషన్ టాపిక్ సుబ్రహ్మణ్య స్వామి తీసిన టాపిక్, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ S&P రిటైన్స్ స్టాండర్డ్ అండ్ పూర్ 6.5% చెప్పింది. సో ఇది ఒక మేజర్ ఎకనామిక్స్ టాపిక్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కవర్ టుడే. సో లెట్స్ హావ్ అ క్విక్ గ్లాన్స్ at all those topics once. So first, getting GST 2.0 to run like a well-oiled machine లాగా చేద్దామని ఓవరాల్ ఐడియా. సో ఈ పర్స్పెక్టివ్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ ఫస్ట్ చూద్దాం. సో దీంట్లో మనం చూడాల్సిన పర్స్పెక్టివ్స్, ఫస్ట్ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసిందే. జిఎస్టీ 2017లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ వన్ నేషన్ వన్ ట్యాక్స్ని తీసుకురావడానికి బేసికల్గా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఈ రెండు ట్యాక్స్ని కంబైన్ చేసుకుంటూ మన ఐజిఎస్టీ ఈ మూడింటిని కంబైన్ చేసుకోవడం జరిగింది. ఇది బేసిక్ స్ట్రక్చర్. సో దీనికి మేజర్గా బాడీ ఏంటిది? ఈ జిఎస్టీని తీసుకురావడానికి జిఎస్టీ కౌన్సిల్. ఆల్రెడీ దీని మీద వీడియో చేసాము, ఒకసారి చెక్ చేసుకోండి. జిఎస్టీ కౌన్సిల్. ఓకే, అది కాకుండా బేసికల్గా ఇంక్లూజివ్ ట్యాక్స్, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా సబ్వెన్షన్ చేసుకోవడం అన్నమాట. ఇది ఒక బేసిక్ బెనిఫిట్ దీనివల్ల. అండ్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐసిటిఎం, ఇన్పుట్ కాస్ట్ ట్యాక్స్ మెకానిజం. దీనివల్ల ఏమైనా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉంటే అవన్నీ పోతాయి మరి. దట్ ఈస్ ఎ. సో లాసెస్ ఉండవు, కరెక్ట్ ట్యాక్స్ని మనము కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ తెలిసిందే జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ 279A కింద వచ్చేస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. దిస్ ద ఫస్ట్ పార్ట్. ఇది జిఎస్టీ బేసిక్ స్ట్రక్చర్. ఇక్కడి నుంచి మన వాళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ జిఎస్టీ 2.0. దీంట్లో ఏంటిది బేసికల్గా మనకు ఆల్రెడీ తెలిసిందే. 5%, 12%, 18%, 28% ఇవన్నీ తీసుకొచ్చి బేసికల్గా 5%, 18%, 40% చేయడం జరిగింది. ఇవేమో ఎసెన్షియల్ గూడ్స్ మీద, ఇవేమో మోర్ దెన్ ఎసెన్షియల్, అండ్ దిస్ ఇస్ లగ్జరీ గూడ్స్. ఇది జిఎస్టీ స్ట్రక్చర్. ఇది మనకు ఆల్రెడీ మొన్నటి న్యూస్ నుంచి ఇదే నడుస్తుంది. సో ఇది క్లియర్గా అర్థమైంది. సో దీనివల్ల బేసిక్ అడ్వాంటేజ్ ఏమొస్తుంది? రెవెన్యూ షేరింగ్ బికమ్స్ ఈజీ. సో ఇట్లాంటి ట్రాక్ స్ట్రక్చర్ వల్ల రెవెన్యూ షేరింగ్
సో సెంటర్కి స్టేట్ మధ్యన రిలేషన్స్ బాగుంటాయి, కోఆపరేటివ్ ఫెడరలిజం. ఈ మూడు బెనిఫిట్స్ బేసికల్గా. సో ఇది ఒక మెషినరీ కాబట్టి, ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఒక మెషినరీ కాబట్టి ప్రాబ్లం అది. సో దీంట్లో మొన్న రీసెంట్గా ఈరోజు మార్నింగ్ కూడా ఎస్బీఐ రిపోర్ట్ చెప్పింది. ఎస్బీఐ రిపోర్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెక్టెడ్ లాస్ వాజ్ అరౌండ్ 48,000 crores. కానీ ఎస్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్బీఐ సెడ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. It is approximately 3,700 crores మాత్రమే రెవెన్యూ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. రెవెన్యూ లాస్ ఓన్లీ 3,700, 4,000 crores మాత్రమే అని ఎస్బీఐ రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ 48,000 crores. సో దీనివల్ల ఎందుకు, వై డిడ్ దిస్ హ్యాపెన్? వై డొమెస్టిక్ కన్జంప్షన్ హ్యాస్ ఇంక్రీస్డ్. అంటే ఇండియాలోనే బికాస్ ద ట్యాక్స్ స్ట్రక్చర్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్, ఎస్పెషల్లీ ఫర్ థింగ్స్ లైక్ పెట్రోల్, ఎలక్ట్రిసిటీ, ఎసెన్షియల్స్, మెడిసిన్స్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఇవన్నిటి మీద భయంకరంగా తగ్గింది. కాబట్టి ఈ కన్జంప్షన్ ప్యాటర్న్స్ భయంకరంగా ఇంక్రీజ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడా రేట్ ఒకప్పుడు 20 rupees, నౌ ఇట్ ఈస్ ఓన్లీ 16 to 17 rupees. ఎసెన్షియల్ ఫుడ్స్ మీద కూడా భయంకరంగా తగ్గింది. ఎసెన్షియల్ మెడిసిన్స్ మీద కూడా భయంకరంగా తగ్గింది. పెట్రోల్, ఎలక్ట్రిసిటీ అన్నింటిని ఒకటే స్లాబ్ కింద తీసుకొచ్చి ఓవరాల్గా కొన్ని ప్లస్ అండ్ మైనసెస్తో ఓవరాల్గా ఇఫ్ యూ అబ్జర్వ్ ద ట్యాక్స్, ద ఇన్పుట్ కాస్ట్స్ విచ్ అ కస్టమర్ హ్యాస్ టు ఫేస్ బాగా తగ్గినాయి. కాబట్టి కన్జంప్షన్ ప్యాటర్న్స్ భయంకరంగా పెరిగినాయి. కాబట్టి అంటే మన డొమెస్టిక్ డిమాండ్ పెరిగింది, కన్జంప్షన్ పెరిగింది. రెండింటి వల్ల పెరగడం వల్ల ఏమవుతుంది, రెవెన్యూ లాసెస్ తగ్గిపోతాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఒక స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ ఉన్న మార్కెట్ క్రియేట్ అవ్వడం వల్ల ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఎక్స్టర్నల్ ప్రెషర్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యుఎస్ టారిఫ్స్. మన కత్తలు పడ్డారు, కానీ మన వాళ్ళు స్మార్ట్గా అన్ని రెడీ చేసుకున్నారు. సో వాళ్ళు ఇట్లా ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఏమి ఉండకుండా అన్నీ చూసుకోవడం అనేది ఓవరాల్. సో ఓవరాల్గా ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మనది కనుక జాగ్రత్తగా తీసుకొస్తే అన్నిటినీ ఒక మంచి మెషిన్, మంచి ఆయిల్ వేసి మెషిన్ ఎట్లా జప్ప రన్ అవుతుందో, మన ఎకనామిక్ సిస్టమ్ కూడా అంతే ఫాస్ట్గా, నైస్గా, స్మూత్గా ట్రావెల్ చేస్తుంది అండ్ సస్టైనబుల్గా ఉంటుంది అని ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీంట్లో మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఎస్బీఐ రిపోర్టు, కోఆపరేటివ్ ఫెడరలిజం, GS 2.0, GST కౌన్సిల్స్, ఇంక్లూసివ్ ట్యాక్స్ బర్డన్స్, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. సో దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటిది, ఈ సెక్టర్స్ పెట్రోల్, ఎలక్ట్రిసిటీ దాంట్లో కూడా ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్రాగ్మెంటెడ్గా ఉంది ఇదంతా. అంటే ఈ ఫ్రాగ్మెంటెడ్ బ్లాక్స్ వల్ల ఏమవుతుందంటే రెవెన్యూ లాస్ అవుతుంది. అది కాకుండా ఫేక్ ఇన్వాయిసింగ్ అదొక పెద్ద ప్రాబ్లము. దీనివల్ల రెవెన్యూ లాసెస్, ఈ ఫ్రాగ్మెంటెడ్ దానివల్ల రెవెన్యూ లాసెస్, ఇవన్నీ కూడా ఇది కవర్ చేస్తే చాలా బాగుంటుందని ఓవరాల్. సో ఎకనామికల్గా చూసుకుంటే ఇట్ ఈస్ ఓవరాల్ బెనిఫిషియల్ ఫర్ ద పీపుల్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ సెక్టర్స్. సోషల్గా చూసుకుంటే పీపుల్స్ కన్జంప్షన్ విల్ ఇంక్రీజ్ అండ్ మోర్ యాక్సెసిబిలిటీ విల్ ఇంక్రీజ్ అండ్ పీపుల్ విల్ హ్యావ్ ఆల్ ద ఇంపార్టెంట్ గూడ్స్ ఇన్ దేర్ ఫ్యామిలీ అట్ దేర్ హోమ్. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. సో దీనికి కావాల్సిన నోట్స్ కూడా క్లియర్గా క్రియేట్ చేసి పెట్టాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు రివైజ్ థింగ్స్ ఇన్ అ వెరీ సింపుల్ ఫార్మాట్. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఐటీ సెక్టర్ వాళ్ళకి GSTN, ఐటీ సెక్టర్ వాళ్ళు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దిస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్. సో దీంట్లో ఇవి ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్స్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా ప్రొవైడ్ చేశాను. స్ట్రక్చరల్ ఓవర్హాల్, రిలీఫ్స్ ఫర్ MSMEs అండ్ సెక్టర్స్ ఎట్లా రిలీఫ్ వచ్చింది. నెక్స్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ టు కన్స్యూమర్స్, సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశాను. దెన్ దీనికి కావాల్సిన అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాయి. దీనికి రిలేటెడ్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇస్ హౌ ఇస్ ద జ్యువెలరీ సెక్టర్ కోపింగ్ విత్ US టారిఫ్స్. సో 50% టారిఫ్స్ అయిన తర్వాత వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్. ఈ ఆర్టికల్ని UPSC యాంగిల్లో మనం చూసుకుంటే మనకి ఒక
5 డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూసుకోవాలి ఈ క్వశ్చన్ని, ఈ టాపిక్ని. ఫస్ట్, అసలు జ్యువెలరీ సెక్టర్ ఇన్ ఇండియా ఎట్లా ఉంది, బ్యాక్గ్రౌండ్. సెకండ్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇట్, ఇంపార్టెంట్ ఫీచర్స్. థర్డ్, అసలు పాలసీ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి. ఫోర్త్, అసలు కొత్త ట్రెండ్స్ ఏమేమి ఉన్నాయి, దానివల్ల ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇవన్నీ చేయడం వల్ల ఇంపాక్ట్స్ ఏమున్నాయి. ఇలా మనం ఒక 5 డైరెక్షన్స్లో మనం ఆలోచించుకుని మనము డీటెయిల్స్ తీసుకోవాలన్నమాట. సో ఈ సెక్టర్లోంచి ఫస్ట్, అసలు జ్యువెలరీ సెక్టర్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు, వై ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్, సెకండ్ ర్యాంకింగ్ ఇన్ గోల్డ్ కన్జంప్షన్ అన్నమాట, బయింగ్. ఫస్ట్ ఎవరు, చైనా. నెక్స్ట్, అప్రాక్సిమేట్లీ 7% ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూషన్. అది ఎందుకంటే మ్యాక్సిమం ఇండియాలో ఆడవాళ్ళ దగ్గర మొత్తం అన్ని గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, బ్యాక్ మ్యాక్సిమం. అండ్ 10 to 12% of our GDP comes from gems and jewelry sector. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సెక్టర్ ఇండియాలో చాలా చాలా ఇంపార్టెంట్. సో అరౌండ్ 2 lakh skilled workforce. So socially also చాలా చాలా important. So these are the different angles of mana gold sector. Second in ranking, first China, మనకి 7% GDP, 10 to 12% gems and jewelry నుంచి వస్తుంది మనకి. ఎందుకంటే బేసికల్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఇది ఫస్ట్ మేజర్ పాయింట్స్ దట్ ఒక యూపీఎస్సీ స్టూడెంట్కి ఫస్ట్ ఈ జ్యువెలరీ టాపిక్ గురించి మాట్లాడాలంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ తెలవాలి. నెక్స్ట్, దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి, వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్, ఇంతమంది వర్క్ ఫోర్స్ ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ లేబర్ ఇంటెన్సివ్. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. అది కాకుండా టెక్నాలజీ వైజ్ చూసుకుంటే ఇట్ ఈస్ బోత్ కన్జర్వేటివ్ ప్లస్ మోడర్న్. రెండింటిని వాడుకుని ఒక మిక్స్డ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ డెవలప్ చేసుకుంటుంది, పాత టెక్నాలజీ వదులుకోరు. ఈ రెండు మెకానిజమ్స్ వాడతారు. అండ్ ఇవన్నీ కూడా మన లేబర్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో కొత్త మోడర్న్ టెక్నాలజీస్ అవన్నీ ఆ ట్రెండ్స్ ఏంటో మనం ట్రెండ్స్ యాంగిల్లో చూద్దాం. సో కన్జర్వేటివ్ అండ్ మోడర్న్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద జ్యువెలరీ సెక్టర్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ బేసికలీ వెరీ లేబర్ ఇంటెన్సివ్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, యాజ్ వెల్ యాజ్ ఇది. సో ఈ వర్క్ ఫోర్స్ మనకి లేబర్ ఇంటెన్సివ్ ఎందుకంటే జస్ట్ 2 lakhs స్కిల్డ్ వర్కర్స్ గురించి మాట్లాడుతాం, కానీ ఇక్కడ క్లోజ్ టు 50 lakhs లేబర్ ఇంటెన్సివ్. ఇది స్కిల్డ్, 2 లక్షల మంది స్కిల్డ్ పీపుల్, కానీ ఆ స్కిల్డ్ పీపుల్తో పాటు పనిచేసే వాళ్ళు మొత్తం 50 లక్షల మంది ఉన్నారు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ సెక్టర్. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా ఇది మాట బేసికల్గా. సో దీంట్లో మనకి ఫీచర్స్ ఏంటంటే, ఒకటి హాల్ మార్కింగ్. నెక్స్ట్, ఇవన్నీ కూడా ఎస్ఈజెడ్లోకి వచ్చేస్తుంది, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఫర్ దట్ ఈస్ గోల్డ్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. సో ఈపీసీ అది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో జీజేఈపీసీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫీచర్స్ని మెయింటైన్ చేసుకుంటూ హాల్ మార్కింగ్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కేటగిరీలోకి రావడము, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వై దిస్ సెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దిస్ విల్ కమ్ అండర్ ఎంఎస్ఎంఈస్. సో చాలా ఎంఎస్ఎంఈ డామినేటెడ్ ఇది. ఈ 50 లక్షల మంది అంటే మొత్తం అంతా మన మీడియం అండ్ స్మాల్ స్కేల్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి.
సో నెక్స్ట్ పాలసీలో ఏంటిది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పాలసీ పరంగా చూసుకుంటే. ఫస్ట్ మేజర్ పాలసీ దట్ వాస్ బ్రాట్ ఇన్ టు ఇంప్రూవ్ గోల్డ్ వాస్ డ్యూటీ రేషనలైజేషన్. డ్యూటీ రేషనలైజేషన్ పాలసీ పరంగా అంటే ఏం చేశారు ఇక్కడ? డ్యూటీ రేషనలైజేషన్ అంటే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించారు. దీంట్లో ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు, దానివల్ల స్మగ్లింగ్ తగ్గాలి. సో డ్యూటీ ఈ రేషనలైజేషన్ చేయడం వల్ల, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల గోల్డ్ స్మగ్లింగ్ భయంకరంగా తగ్గాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాలసీ దట్ దే హావ్ టేకెన్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్. గోల్డ్ బాండ్స్ ఇవన్నీ తీసుకొచ్చి పబ్లిక్ స్పియర్లో పెట్టి దీనికి ఒక మెకనైజ్ సిస్టమ్, ఎవరైనా గోల్డ్ డిపాజిట్ చేసినా గోల్డ్ బాండ్స్ కొన్నా వాళ్ళకి రెగ్యులర్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకొచ్చి పబ్లిక్లో గోల్డ్స్ ఎక్కువ కొనాలని చెప్పేసి ఇంట్రెస్ట్ తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. దీనివల్ల ఏమవుతుందంటే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఇంపోర్ట్ డిపెండెన్సీ విల్ రెడ్యూస్ బికాస్ ఆఫ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్, గోల్డ్ బాండ్స్. దానివల్ల ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ పాలసీ పరంగా. అండ్ ఫైనల్లీ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో పాలసీ పరంగా దీస్ ఆర్ ద పాలసీ యాంగిల్స్ దట్ ద గవర్నమెంట్ హస్ బీన్ సపోర్టింగ్. సో అది మేజర్ పాయింట్. సో కరెంట్గా ఇప్పుడు ట్రెండ్స్ ఏమున్నాయి, వాట్ ఇస్ ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ ఇట్, అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో వాట్ ఆర్ ద మేజర్ ట్రెండ్స్ దట్ యూ అబ్జర్వ్ హియర్ ఇస్, ఫస్ట్ వన్, డిమాండ్ తగ్గింది గ్లోబల్. ఎందుకు? బికాస్ ఆఫ్ టారిఫ్ వార్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సెకండ్, మోర్ దెన్ ద రెగ్యులర్ కన్జర్వేటివ్ మోడల్స్, ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎందుకు? వై ల్యాబ్ గ్రోన్ డైమండ్స్? కాస్ట్ ఎఫెక్టివ్ ప్లస్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. ఈ రెండు పరంగా చాలా ఉంది. మనకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటిది? ఈ ట్రెండ్ డొమెస్టిక్ డిమాండ్ భయంకరంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా చాలా ఇష్యూస్. మనకి ఫెస్టివల్కి గోల్డ్ కావాలి కాబట్టి ఆ డిమాండ్, డొమెస్టిక్ డిమాండ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి గోల్డ్, డైమండ్, జ్యువెలరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నంత కాలం ఆ డిమాండ్ ఎప్పుడు తగ్గదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ భయంకరంగా పెరిగినాయి. సో దట్ ఈస్ అ న్యూ ట్రెండ్ ఆఫ్ ఇట్. ఇది స్టార్ పాయింట్. సో పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ ఫర్ ఫ్యూచర్. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో అది పెద్ద ఇది. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏమున్నాయి? ఫస్ట్, మనకి ఎప్పుడు కూడా గోల్డ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, స్టిల్ ఇంపోర్ట్ డిపెండెంట్ ఓన్లీ, అది చాలా ఎక్కువ ఉంది. సెకండ్, కంప్లయన్స్ యాంగిల్స్ ప్రాబ్లం. అండ్ థర్డ్, గ్లోబల్ అట్మాస్ఫియర్. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ గోల్డ్ విత్ ఇన్. యాజ్ గోల్డ్ యాజ్ అన్ ఇండస్ట్రీ కింద చూసుకుంటే దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్. సో ఇలా అన్ని స్మూత్ లైన్ చేసుకుంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిది, ఇంపాక్ట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇంపాక్ట్స్, ఫస్ట్ మనకున్న మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే మనీ, ఇన్కమ్ ఇంక్రీజెస్, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్, క్లస్టర్స్ ఆఫ్ డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఈ జ్యువెలరీ సెక్టర్స్ టారిఫ్ వార్స్ వల్ల ఇటు అవడం వల్లనే మేజర్ ప్రాబ్లం. అదర్వైజ్ ఇట్స్ అ బూమింగ్ ఇండస్ట్రీ. నాట్ జస్ట్ ఇండియాస్, ఓవరాల్ గోల్డ్ ఇండస్ట్రీ కూడా
చాలా చాలా బెనిఫిషియల్ ఫర్ ఎనీ ఎకానమీ విచ్ ఇస్ రన్నింగ్ గోల్డ్ యాజ్ అ మేజర్ బిజినెస్. సో మన ఇంపోర్ట్ డిపెండెన్సీ ఒక్కటి తగ్గించుకుంటే మిగతా అన్ని సెక్టర్స్లో బాగుంటుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్కి కావాల్సిన నోట్స్ కూడా ఇచ్చాను. టారిఫ్స్ ఏంటిది, ఎంఎస్ఎంఈస్ వాళ్ళ రీజనల్ కోఆపరేషన్ ఎట్లా ఉంది, ఇండస్ట్రీ డిమాండ్స్ ఏంటిది, వాళ్ళ రిలీఫ్ మెషర్స్ ఏంటిది, వర్కర్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ నీడ్స్ ఏమేమి ఉన్నాయి అని క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్, ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్ అండ్ కామెంట్ బిలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, వెరీ ఇంట్రెస్టింగ్, ఈజ్ అబౌట్ ద మ్యాపింగ్ ఆఫ్ ఇండియా చైనా బార్డర్. మస్తు టాపిక్ ఇది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీంట్లో మనకు ఆల్రెడీ మనం చూడాల్సిన మ్యాప్స్, దాంట్లో ఎనాలిసిస్. ఫస్ట్ మంచు ఎరా మ్యాప్స్ గురించి చూడాలి. ఓకే, ఆ మ్యాప్స్ ఇలా ఉంటుంది, కింగ్ డైనాసిటీ వాళ్ళు. అండ్ దాంట్లో క్యాంగ్ హిస్ 1721, చైన్ లంగ్స్ మ్యాప్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టిబెట్స్ బౌండరీ విత్ ఇండియా అప్ టు ఓన్లీ ద హిమాలయాస్ వరకే ఉందని ఆ మ్యాప్స్ చెప్తున్నాయి. ఓకే, అండ్ టిబెట్ వాజ్ అ సెల్ఫ్ గవర్నింగ్ స్టేట్, ఇట్ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ చైనా అని కూడా క్లియర్గా వాళ్ళ మ్యాప్స్ చెప్తున్నాయి. అలానే అరుణాచల్ ప్రదేశ్కి వచ్చినప్పుడు, అరుణాచల్ ప్రదేశ్ వన్స్ అపాన్ అ టైమ్ వాజ్ అ సెల్ఫ్ గవర్నింగ్ బాడీ, ఇట్ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ చైనా అని వాళ్ళ మ్యాప్స్ చెప్తున్నాయి. దట్ క్లియర్లీ షోస్ చైనాస్ క్లెయిమ్స్ ఓవర్ అరుణాచల్ ప్రదేశ్ ఇస్ బుల్షిట్, నాన్ సెన్స్ అని క్లియర్గా ప్రూవ్ అయిపోతుంది బేస్డ్ ఆన్ చైనీస్ మ్యాప్స్. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అప్పట్లో ఒక ట్రైబల్ బెల్ట్ అండ్ ఇట్ వాజ్ అ సెల్ఫ్ గవర్నింగ్ అండ్ ఇట్ వాజ్ నాన్ టిబెటన్ ఆల్సో. సో అది మేజర్ పాయింట్. దీనివల్ల ఏమవుతుంది, అరుణాచల్ ప్రదేశ్ క్లెయిమ్స్ ఏమవుతున్నాయో అవన్నీ ఫస్ట్. సో మంచు మ్యాప్స్ ఈజ్ వన్ డైరెక్షన్ దట్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ థింక్. సెకండ్ డైరెక్షన్, సిమ్లా కాన్ఫరెన్స్ 1914 అగ్రిమెంట్. సో దీంట్లో ఏమైపోయింది, టిబెట్స్, రిపబ్లిక్ ఆఫ్ చైనా రిజెక్టెడ్ టిబెట్స్ టెరిటోరియల్ క్లెయిమ్స్ విచ్ టిబెట్ సెడ్ ఇట్స్ అ నోన్ బాడీ, ఇట్స్ నెవర్ అ పార్ట్ ఆఫ్ చైనా అని క్లియర్గా మెన్షన్ చేసింది. దానివల్ల ఇండో టిబెటన్ ప్యాక్ట్ ఒకటి క్రియేట్ అయింది 1914లో. సో దానివల్ల టిబెట్ మనకు క్లోజ్ అయింది. దట్ ఈస్ సిమ్లా కాన్ఫరెన్స్. దట్ ఈస్ ద సెకండ్ యాంగిల్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద మ్యాప్. సో దానికి రిలేటెడ్ మ్యాప్స్, వెస్టర్న్ ఫ్రాంటియర్, ఇదంతా కూడా మ్యాప్లో క్లియర్గా మెన్షన్ చేశాను. ఇది కాకుండా నెక్స్ట్ యాంగిల్ ఇస్ కింగ్ డైనాసిటీ వాళ్ళది. కింగ్ ఇంకా రిపబ్లికన్ షిఫ్ట్స్ ఏమేమి జరిగినాయి ఫ్రమ్ 1899 టు 1947. దాంట్లో మంచు ఫారెన్ ఆఫీస్ ఏం చెప్పింది, రిపబ్లిక్ ఆఫ్ చైనా వాళ్ళ క్లెయిమ్ ఏంటిది, అక్సేచిన్ కంటెస్టేషన్స్ ఏమేమి ఉన్నాయి. దిస్ ఇస్ అనదర్ యాంగిల్ దట్ యూ హావ్ టు థింక్. అండ్ ఫైనలీ పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ నెహ్రూ చౌ టాక్స్. చౌ ఎట్లాంటి నాస్టీ మ్యాప్స్ వాడాడు, ఓల్డ్ మ్యాప్స్ ఎట్లా వాడాడు, నెహ్రూని ఎట్లా టక్కరిచ్చాడు, వర్డ్స్ వాడి ఎట్లా గేమ్ చేంజ్ చేశాడు అనేది ఓవరాల్గా ఎసెన్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్. సో దిస్ ఇస్ ద ఫోర్త్ యాంగిల్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. This is the third angle in which you have to observe this king వాళ్ళది. అండ్ ఫైనలీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఫిఫ్త్. సో ఇది చైనీస్ క్లెయిమ్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, మక్మోహన్ లైన్, అవన్నీ కూడా ఇక్కడ లింక్ అవుతుంది. సో ఆ మ్యాప్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి కావాల్సిన నోట్స్, దిస్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. కానీ లెట్స్ లుక్ ఎట్ హౌ ఆల్ దీస్ మ్యాప్స్ ఆర్ లింక్డ్ అండ్ వాట్ కెన్ బి క్లెయిమ్డ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఒక్కొక్క ప్యాక్ట్ వల్ల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో కూడా చెక్ చేద్దాము. సో దీనికి కావాల్సింది ఫస్ట్ మీరు చూసుకుంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మ్యాప్. మంచు ఎరాలో, దట్ ఈస్ ఫ్రమ్ 1644 టు 1911లో, కింగ్సీ 1721లో చెప్పిన మ్యాప్స్ ప్రకారంగా, చైన్ లంగ్ 1761, బోత్గా వాళ్ళకి అకార్డింగ్ టు ద మ్యాప్స్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ దట్ టిబెటియన్ బౌండరీ వాజ్ ఓన్లీ టిల్ హిమాలయాస్ వరకే ఉంది. ఇట్ నెవర్ క్రాస్డ్ ద సౌత్ ఆఫ్ హిమాలయ. Therefore, Tibetan body was never a Chinese body and Tibet claim. Next, Arunachal Pradesh was a self-governing body. It was a tribal belt. So, China అటువైపు వచ్చే ఛాన్సే లేదు అండ్ ఇట్ వాజ్ నాన్ టిబెటన్. సో టిబెటే కానినప్పుడు అరుణాచల్ పక్కన, అరుణాచల్ టిబెట్ కింద ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ఎట్లా అవుతుంది. సో చైనా క్లెయిమ్ ఈస్ రాంగ్ అని ఇండియా కరెక్ట్గా చెప్పిందని అకార్డింగ్ టు ద ఓల్డ్ చైనీస్ మ్యాప్స్తోనే మనము దీన్ని ప్రూవ్ చేయొచ్చు. దట్ ఈస్ అ ఫస్ట్ యాంగిల్. సెకండ్ యాంగిల్, షిమ్లా కాన్ఫరెన్స్ 1914 ఏం జరిగింది, 1913, 1914 చైనా టిబెటన్ మధ్యన క్లాషెస్. చైనా వాంటెడ్ టు ఆక్యుపై టిబెట్, ఫర్ విచ్ 1914లో మన దగ్గర ఇండియా ఇంకా టిబెట్ ప్యాక్ట్ అగ్రిమెంట్ సైన్ అయింది. టిబెట్ మూవ్డ్ క్లోజర్ టు ఇండియా బట్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ వాజ్ అ సావరెన్ బాడీ విచ్ సావరెనిటీ విచ్ ఇండియా రికగ్నైజ్డ్, చైనా డిడ్ నాట్ రికగ్నైజ్. దానివల్ల మక్మోహన్ లైన్ అనేది క్రియేట్ అయింది. దానివల్ల డిస్ప్యూట్స్ స్టార్ట్ అయినాయి, గొడవలు. ఇది సిమ్లా కాన్ఫరెన్స్. దానికి ముందు 1899 నుంచి 1947లో వాటర్ షెడ్ ప్రిన్సిపల్ ప్రకారంగా అక్సై చీన్ని కంప్లీట్గా అలైన్ చేసి ఒక పర్టికులర్ మ్యాపింగ్ ఇచ్చారు. ఆఫ్ కోర్స్ 62-66 వార్లో మనకి అదంతా చాలా దెబ్బ పడిపోయింది, అది వేరే విషయం. అయితే 1943లో ఏమైందంటే, క్లెయిమ్ ఇండియన్ ల్యాండ్, వాళ్ళు ఒక ఇండియన్ ల్యాండ్ని క్లెయిమ్ చేశారు
కానీ మ్యాప్స్ అన్డిఫెక్టివ్గా ఉండడం వల్ల అది బాగా వెనుకబడింది దానికి. సో బేసికల్గా ఏం చెప్తున్నా అంటే ఆల్ దీస్ ఆర్ ప్రూవింగ్ దట్ చైనా ఈస్ డ్రాయింగ్ ఇట్స్ ఓన్ మ్యాప్స్, క్రియేటింగ్ ఇట్స్ ఓన్ రాంగ్ మ్యాప్స్ అండ్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ మీడియా as well as its own people, as well as other people saying that this land is ours, this land is ours. ఇది ప్రూఫ్. సో బెస్ట్ టాక్స్ ఏంటంటే పోస్ట్ ఇండిపెండెన్స్ నెహ్రూ చౌ వాళ్ళ టాక్స్. వీళ్ళు 1947 నుంచి 1960 అక్కడ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏం చేసింది, మళ్ళీ క్లెయిమ్ స్టార్ట్ చేయడం మొదలెట్టింది, దట్ టిబెట్ ఈజ్ అవర్స్, అరుణాచల్ ప్రదేశ్ ఇస్ అవర్స్. సో 1960లో చౌ ఏం చేశాడంటే మ్యాప్స్ కొత్తగా రీడ్రా చేయించి వర్డ్ ప్లే డిఫరెంట్గా వాడి నెహ్రూకి బోల్తా కొట్టించడానికి ట్రై చేశాడు. సో దానివల్ల ఏమైపోయింది, మిస్ట్రస్ట్ భయంకరంగా పెరిగింది అండ్ దానివల్ల పెద్ద లాంగ్ టైమ్ డిస్ప్యూట్స్ ఆర్ స్టిల్ రన్నింగ్. ఒక్క మ్యాప్ ఇటు అటు అవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫైనల్గా రీసెంట్గా వచ్చిన మోడల్ లెసన్స్ ఏమున్నాయి, 1954లోనే చౌ ఓపెన్గా చెప్పాడు మేము ఓల్డ్ మ్యాప్స్ వాడాము అని క్లియర్గా చౌ హిమ్సెల్ఫ్ క్లెయిమ్డ్. సో విజయ్ గోఖలే ఏమన్నారంటే చౌ ఆల్వేస్ యూజెస్ ట్రాప్ మ్యాప్స్, అంటే ఇటు అటు కాకుండా పక్కా లేని ఓల్డ్ మ్యాప్స్ తీసుకుని ఇది మాది అని క్లెయిమ్ చేయడం అనేది దట్ ఈస్ స్టైల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని విజయ్ గోఖలే గారు చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ నాట్ మ్యాప్స్ ఫర్ లీగల్ బేసిస్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ షిఫ్టింగ్ మ్యాప్స్. సో ఈ ట్రాప్ మ్యాప్స్ని షిఫ్టింగ్ మ్యాప్స్ అనడం జరిగింది ఈ ఆర్టికల్లో. సో చైనీస్ వాళ్ళు చేసే ప్రతిదీ కూడా షిఫ్టింగ్ మ్యాప్సే. సో దీనివల్ల లాంగ్ టైమ్ కాన్ఫ్లిక్ట్స్ ఇండియాకి చైనాకి పడిపోయి బార్డర్ ఇష్యూస్ స్టార్ట్ చేయి గల్వన్ క్లాష్లు అయ్యి ఇవన్నీ కూడా గోలగోల అయిపోయి ఫైనల్గా ఒక్క మ్యాప్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఓవరాల్గా చెప్పడం జరిగింది. సో ఒక కాంప్రిహెన్సివ్ అగ్రిమెంట్ వస్తే కానీ ఇండో చైనా బార్డర్ ఇష్యూస్ అప్పుడే సాల్వ్ కావు. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇష్యూస్, ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డైనాసిటీస్, మ్యాప్స్, పేర్లు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఒక్క టాపిక్లోంచి 5 క్వశ్చన్స్కి స్కోప్ ఉంది. సో బీ రెడీ ఫర్ ఆల్ ద 5 క్వశ్చన్స్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు మెయిన్స్ క్వశ్చన్, ప్రిలిమ్స్ క్వశ్చన్ ప్రొవైడ్ చేశాను. దీంట్లో ఇక్కడ నోట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ నోట్స్ అలాంగ్ విత్ ద మ్యాప్స్ ఆర్ ప్రెజెంటెడ్. జస్ట్ హ్యావ్ అ గ్లాన్స్ అట్ ఇట్, ఆన్సర్ ద ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే is penalty in proportion. This basic topic basically talks about criminal defamation. ఎవరైనా గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడినా, ఎవరైనా దేనికైనా అగేన్స్ట్గా మాట్లాడినా జర్నలిజంకి వాటికి భయంకరంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కర్టెల్ అవుతుంది. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో వాళ్ళని ఎవరైనా సరే కొంచెం అగేన్స్ట్గా వెళ్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కర్టెల్ చేయడానికి క్రిమినల్ డిఫమేషన్ అంటే పరువు తీసేయడం. సో దాన్ని ఆ పరువు తీసే దాబాన్ని కూడా క్రిమినలైజ్ చేయడం అన్నమాట బేసికల్గా. దానివల్ల పనిష్మెంట్స్, ఫైన్స్ ఇవన్నీ వస్తాయి. సో దీని ఆర్టికల్ ప్రకారంగా సుబ్రహ్మణ్య స్వామి ద గ్రేట్ మ్యాన్ వాళ్ళ గురించి ఓవరాల్గా ఆర్టికల్ ఇది. దీంట్లో ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్. దీంట్లో పెద్దగా మనకి ప్రిలిమ్స్కి కానీ ప్రిలిమ్స్ వచ్చే స్కోప్ కంటే మెయిన్స్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ ఏమైనా వస్తుంది దాంట్లో మెన్షన్ చేసుకోవడం పనికి వస్తుంది. సో కాన్సెప్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ బేస్ చెప్పాను. క్రిమినల్ డిఫమేషన్ ఐపీ సెక్షన్ 499-500, స్పీచ్ హార్మింగ్ రెప్యుటేషన్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 2 years. ఇది మేజర్ ఇష్యూ. సో ఇది బేసికల్గా ఆర్టికల్ ఏం చెప్తుందంటే డిఫమేషన్ చేయడం వల్ల క్రిమినల్ డిఫమేషన్ ఫైల్స్ ఎవరైనా ఫేస్ చేస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రైట్ టు లైఫ్. ఎందుకు? ఇండియాలో పరువు ఈజ్ ఈక్వల్ టు లైఫ్, రెస్పెక్ట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. ఇఫ్ సమ్మన్ లూజెస్ రెస్పెక్ట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ లూజింగ్ లైఫ్ అనేది ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీంట్లో ఏమవుతుందంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, రెప్యుటేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డిగ్నిటీ. రైట్ టు డిగ్నిటీ పోతుంది, రెప్యుటేషన్ పోతుంది, పరువు పోతుంది, ప్రాణం పోయినట్టే. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో 1991 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రిస్ట్రిక్టెడ్ డిఫమేషన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, పబ్లిక్ ఆర్డర్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ క్లాష్ బిట్వీన్ ఇండివిజువల్ రెప్యుటేషన్ ఇంపార్టెంటా, ప్రెస్ ఫ్రీడమ్ ఇంపార్టెంటా అనే దాని మీద ఓవరాల్ ఆర్టికల్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండ్ దిస్ కాన్స్టిట్యూషన్ బేస్ ఫర్ ఇట్. Judicial approach and legal precedent. Subramanian Swamy 2016 upheld validity of criminal defamation, affirming reputation as a fundamental right. అది చెప్పడం జరిగింది. Supreme Court remarks, Justice Sundaresh, misuse by political actors as insurance against criticism. ఎవరైనా సరే పొలిటికల్ యాక్టర్స్ని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ మీద ఒక క్రిమినల్ డిఫమేషన్ కేసు ఫైల్ చేయడం వల్ల
వాళ్ళ లైఫ్ను డర్టీ అయిపోతుంది. సో పొలిటికల్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ పీపుల్ ఎవరైనా వాళ్ళని క్రిటిసైజ్ చేయగానే వాళ్ళ మీద ఒక క్రిమినల్ డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తారు. ఇది ఆ కోర్టులో తన్నులాడుతూ ఉంటుంది. పొలిటికల్ పర్సన్ ఈస్ హ్యాపీ, బట్ ద ఫెలో హూ ఫైల్ ద కేస్ విల్ బికమ్ ఫసాక్. అది మేజర్ ప్రాబ్లం. సో ఏం చేయాలి జస్టిస్? జ్యుడిషియల్ బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఇట్లాంటి డిస్ప్రపోర్షన్ నాన్ సెన్సికల్ ఏమైనా క్రిమినల్ కేసెస్ పడితే వాటిని కరెక్ట్గా ఎనాలిసిస్ చేసుకుని జ్యుడిషియల్ బ్యాలెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఓవరాల్గా ఆర్టికల్ చెప్తుంది. సో బిట్వీన్ క్రిమినల్ డిఫమేషన్, ఫండమెంటల్ రైట్ అండ్ రెప్యుటేషన్, వీటి మధ్యన ఒక మంచి బ్యాలెన్స్ తీసుకొస్తేనే లాకి వాల్యూ. ఇష్యూస్, ఇంటిమిడేషన్, ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే నీ మీద కేసు వేస్తాను అనగానే వేయడం మానేస్తారు. సో దానివల్ల జర్నలిస్ట్స్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ అగేన్స్ట్ హిందూ పేపర్. నెక్స్ట్ జ్యుడిషియరీ సమన్స్ వితౌట్ చెక్స్ అండ్ వర్సన్స్ ది హారాస్మెంట్. నెక్స్ట్ వెపనైజ్డ్ propaganda, statements taken out of context, threat of jail and chilling effect on free speech. These are the effects of weaponized propaganda. Next దానివల్ల సెల్ఫ్ సెన్సర్షిప్ అమాంగ్ మీడియా, అంటే ఎవరికి వాళ్ళు మీడియాలో ఏం రిపోర్ట్ చేయరు, లోపల పెట్టుకుంటారు. దానివల్ల న్యూస్ బయటకు రాదు, నిజాలు బయటకు రావు, మీడియా వల్ల పర్పస్ ఉండదు, ఫైనల్గా మీడియాని తొక్కేస్తారు. అలాంటి దారుణమైన పరిస్థితి క్రిమినల్ డిఫమేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. దానివల్ల మన డెమోక్రటిక్ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా జరగవు. కంపారిటివ్ ఆన్సర్, యూకేలో అబాలిష్ క్రిమినల్ డిఫమేషన్, ఆప్టింగ్ ఫర్ డిఫమేషన్, డ్యామేజెస్, ఇంజెక్షన్, రిస్ట్రాక్షన్స్. సివిల్ లా స్ట్రైక్స్ అ బ్యాలెన్స్, ప్రొటెక్టింగ్ రెప్యుటేషన్ వితౌట్ సైలెన్సింగ్ క్రిటిసిజం. సో దీనివల్ల మిస్యూజ్ ఆఫ్ పవర్ఫుల్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అది జరగదు, ఫ్రీ ఎక్స్ప్రెషన్కి నాంది పలుకుతుంది అండ్ అకౌంటబిలిటీకి న్యాయం చేస్తుంది. సో ఇలా ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఏ పర్పస్కి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్ఏ పర్పస్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ పరంగా మనం ఈ ఆర్టికల్ అనలైజ్ చేసుకుని రెడీ చేసుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. నెక్స్ట్, S&P retains India's GDP growth at 6.5% on local demand. Because our domestic demand is so much, in spite of the tariffs and the nonsense, Standard & Poor ratings have said it is still 6.5%, which is a very good thing. So దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాము. సో ఇది డీటెయిల్స్. Maintain GDP at 6.5 for year financial year 2.6. Why? Strong domestic demand, number one. Second, benign monsoon. And third, supportive government policies. These are the three reasons why the rating is given as 6.5%. And it is the fastest growing major economy. అది మీకు తెలిసింది. నెక్స్ట్, దానివల్ల ఏమవుతుంది, మన ఎకానమీ పెరిగితే గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మన దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, రిటర్న్స్ తీసుకుంటారు, ఇండియాకి మంచిది, వాళ్ళకి మంచిది. సో గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ విల్ ఇంక్రీజ్. దానివల్ల ఎఫ్డిఐస్ ఇంక్రీజ్ అవుతాయి, ఎఫ్ఐఐస్ ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ఎకానమీ, జీడిపి అన్నీ కూడా భయంకరంగా ఇంక్రీజ్ మోడ్లోకి వెళ్తాయి. అండ్ బికాస్ ఇట్ ఇస్ అ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి. నెక్స్ట్, దిస్ రిపోర్ట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ మోడరేషన్ 25 basis points చేశారు. Repo rate policy, inflation target balanced only between 4% to plus 4% plus or minus 2%. Inflation forecast revised to 3.2%. RBI midpoint కంటే తక్కువకి వెళ్ళిపోయింది. That is a very nice thing. Expectation of 25 BPS cut in policy rates. దానివల్ల డిమాండ్ భయంకరంగా పెరిగింది అండ్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ భయంకరంగా పెరిగినాయి, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ కూడా భయంకరంగా పెరిగినాయి. అండ్ అవర్ మానిటరీ కోఆర్డినేషన్ వాజ్ సూపర్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. దీనివల్ల ఇవన్నిటి వల్ల ఏంటిదంటే మన మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ ఈజ్ బీన్ సూపర్ అని చెప్పేసి ఓవరాల్గా S&P రిపోర్ట్ ప్రకారంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, Q1 గ్రోత్ బాగుండే 7.8% in April, హైయెస్ట్ బికాస్ ఆఫ్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అర్బన్ డిమాండ్ రికవరీ వల్ల వచ్చిన రీజన్స్ మాట. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ 7.8%. దానివల్ల గ్లోబల్ ఇమేజ్ విల్ గ్రో బ్యూటిఫుల్లీ, ట్యాక్స్ రెవెన్యూ బేస్ పెరుగుతుంది, గవర్నమెంట్ స్పెండింగ్ పెరుగుతుంది. అండ్ దిస్ స్ట్రాంగ్ డిమాండ్, బేసిక్ స్ట్రాంగ్ డిమాండ్ వల్ల ఇట్ యాక్టెడ్ యాజ్ అ బిగ్ కుషన్ అగేన్స్ట్ గ్లోబల్ ట్రేడ్ స్లో డౌన్ అయినా సరే డొమెస్టిక్ డిమాండ్ వర్క్డ్ యాజ్ అ బ్యూటిఫుల్ కుషన్ అండర్ టైమ్స్ ఇన్ నీడ్. అంటే కష్టాల్లో మన వాళ్ళే, మన డొమెస్టిక్ డిమాండే మనల్ని మంచిగా ప్రొటెక్ట్ చేసింది. సో డొమెస్టిక్ డిమాండ్ అండ్ గ్రోత్ యాంకర్ ఏమున్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను నోట్స్ పరంగా. సో రూరల్ అర్బన్ కన్సంప్షన్ కూడా భయంకరంగా పెరిగింది.
గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, అన్ని చక్కగా పెరిగినాయి, అన్ని స్మూత్గా నడుస్తున్నాయి. దానివల్ల మన రెసిలియన్స్, మన స్ట్రెంత్ ఏంటో గ్లోబల్ ప్రపంచానికి చెప్పొచ్చు. సో టారిఫ్ గొడవల్లో మోస్ట్ అన్ఎఫెక్టెడ్ పార్టీ వాజ్ ఇండియా బికాస్ ఆఫ్ స్మార్ట్ మూవ్స్ మేడ్ బై ద గవర్నమెంట్ పాలసీస్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో బ్యాలెన్స్ బట్ కాషియస్ అవుట్లుక్ చేసుకున్నాము. ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ చేసాము, అన్సర్టనిటీస్ బ్యాలెన్స్ చేసాము, ఆయిల్ వాలటిలిటీ. ఈ మూడింటిని మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసాము కాబట్టి ఎస్ఎన్పి ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ మన లేబర్, లాజిస్టిక్స్, ఎనర్జీ మూడింటిని కూడా భయంకరంగా చేసుకుని ఒక కన్జంప్షన్ కుషన్ మనం పెట్టుకున్నాము టు బ్యాలెన్స్ దీస్ టూ. దానివల్ల దట్ షోస్ హౌ ప్రూడెంట్ వీఆర్, హౌ స్మార్ట్ వీఆర్ టు డీల్ విత్ అన్సర్టనిటీస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్స్ పరంగా కావాల్సిన హిందూ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను, కీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్ నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు జిఎస్టీ, with respect to gold jewelry systems. Next, stems out reforms, criminal defamation, and then basis points. దాని మీద ఒక క్వశ్చన్. ఇది కాకుండా కీ ప్రొవైడ్ చేశాను, ట్రై టు ఆన్సర్ వితౌట్ ద కీ. మెయిన్స్ క్వశ్చన్ చూడండి. ద స్ట్రక్చరల్ ఓవరాల్ ఆఫ్ జిఎస్టీ is essential to enhance revenue buoyancy, compliance and fiscal federalism. Discuss the key challenges and reforms required అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. Please try to answer that question. Second question, analyze the significance of India's jewelry sector and how it is important for employment, exports and cultural heritage. Suggest measures to make it globally competitive. Etla cheyali. Adoko beautiful question which has been framed. Next, the evolution of constitution reforms in colonial India. Foundation for representation governance. Discuss with reference to the 1999-1935 Acts. Chelmsford reforms. Dan mida. Next, criminal defamation in India raises conflict between Indian speech and reputation. Critically evaluate. Next, global uncertainties లో ఇండియాస్ గ్రోత్ స్టోరీ ఎట్లా ఉంది, ఎస్పెషల్లీ ఆన్ ఎస్ఎన్పి రేటింగ్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇలా మీరు డిఫరెంట్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రెడీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇది కాకుండా మీరు చౌ ఇంకా నెహ్రూ టాక్స్ మీద కూడా మీరు రెడీగా చేసుకోవాలి. షిమ్లా అగ్రిమెంట్ మీద కదా మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బీ రెడీ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. So that's all for today. Shravan Paidipula signing off. Bye-bye.